సో హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ అప్లోడ్ చేసిన వ్లాగ్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇంకా కొన్ని గణపతులు ఉన్నాయి. సో దానికి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా కొన్ని చూపిద్దాం అనుకున్నా. సో ఇవాళ కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళది ఫ్రెండ్స్ యూత్ అని చెప్పేసి అయితే ఈ గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో దగ్గరికి వెళ్ళి అయితే నేనైతే వీడియో చూపించేస్తా. సో మన వాళ్ళదే యూత్ వచ్చేసి సో అధ్యక్షుడు ఇక్కడనే ఉన్నాడు. చలో వెళ్ళిపోదాం పదండి. గైస్ చూసిరు కదా. సో వీళ్ళు కూడా గణపతి అయితే క్యూట్ ఉంది, బాగుంది, మంచిగా డిజైన్ కూడా చూడండి. సో ఆర్ట్ వర్క్ అయితే వేయించేసారు. సో గణపతి అయితే కొన్ని సినిమాటిక్స్ కూడా తీసిన. సో చూసి ఎంజాయ్ చేయండి. సో మా వాళ్ళు యూత్ సభ్యులు ఇక్కడ కూర్చున్నాడు, సిగ్గుపడుతున్నాడు చూడండి. చెడ్డి మీద ఉన్నాడు అని చెప్పి సిగ్గుపడుతున్నాడు. సో మీ గ్యాంగ్ లో కూడా ఇట్లా సిగ్గుపడే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి. కంపల్సరీ సిగ్గుపడుతున్నా అని చెప్పి ఈ వీడియో పెడుతున్నా. గైస్ ఇప్పుడైతే మనము గంగాపుత్ర సంఘము అండ్ లక్ష్మీ నరసింహ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మెట్పల్లిలో మోస్ట్ ఫేమస్ గణేష్ స్టేషన్లలో ఇది కూడా రెండు మెయిన్లీ. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం అక్కడికే వెళ్తున్నాము. లైట్ రెయిన్ కూడా పడుతుంది, మీకు వీడియోలో ఏర్పడుతుంది కావచ్చు. సో రెయిన్ పడ్డా కూడా తీద్దాం, లైట్ అయినా పడుతుంది అని చెప్పి వెళ్తున్నా. గైస్ ఇప్పుడైతే మనం గంగాపుత్ర సంఘం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదే లెట్స్ సీ, లోపలికి వెళ్ళి మీకు గణపతి ఎట్లా ఉంది ఏంది అనేది చూపిస్తా. చలో వెళ్ళిపోదాం పదండి. గైస్ చూస్తున్నారు కదా, వేరే లెవెల్ డెకరేషన్ అయితే చేసారు. సో ఇదే గంగాపుత్ర సంఘం మనకి గణపతి చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క డీటెయిలింగ్ అయితే యాడ్ చేసారు. సో ప్రతి ఇయర్ మనకైతే వీళ్ళైతే ఏదో ఒక స్పెషాలిటీ అయితే చేస్తారు డెకరేషన్. సో ఇయర్ ఇదే అన్నట్టు స్పెషల్. సో ఇక్కడ గోడ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క ఫోటో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఏమేమి డెకరేషన్ చేసిర్రు, ఎట్లాంటి గణపతులు పెట్టిర్రు అనేది ప్రతి ఇయర్ అయితే వాళ్ళైతే ఫోటో తీసి అయితే అక్కడ పెడతారు. సో అన్ని ఇయర్స్ నుంచి అయితే వాళ్ళైతే డెకరేషన్ చేసుకుంటూ సో అట్లా ఫొటోస్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. గైస్ గంగాపుత్ర సంఘం అయితే యూస్ చేసినాం. సో వెనకాల ఉంది కదా, సో అదే గంగాపుత్ర సంఘం. లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళే టర్నింగ్ ఇదే. సో ఇక్కడ నుంచి మన స్ట్రేట్ వెళ్ళిపోతే సో ఇక్కడ ఉంది కదా, సో ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ప్రతి ఒక్కరు గణపతుల పండుగ వచ్చిందని అంటే మన మెట్పల్లిలో మెయిన్లీ గుర్తొచ్చేది మనకి ఇప్పుడు కొన్ని గణపతులు డెకరేషన్ చేస్తున్నారు, కానీ చాలా సంవత్సరాల నుంచి అయితే మన గంగాపుత్ర సంఘము అండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఫేమస్ మెట్పల్లిలో. సో వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అండ్ దాని తర్వాత ఇంకో 2-3 గణపతులు ఉన్నాయి. సో అవి కూడా తిరిగేసి మనం మీకైతే చూపిస్తాను నేను కంపల్సరీ డెఫినెట్లీ. ప్లస్ చలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనోడైతే వెళ్తుంది ముందర. లెట్స్ సీ, నేను కూడా చూడలే, నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. సో నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూసుడే. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళ గణపతి స్పెషాలిటీ ఏంటంటే సో సింహము గర్జన వస్తుంది అండ్ అట్లాగే గణపతి చెవులు కూడా ఊగుతున్నాయి చూడండి. గైస్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ గణపతి DTY అని చెప్పేసి డేంజర్ టైగర్స్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇదే వాళ్ళ గణపతి చూస్తున్నారు కదా. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకైతే చావిడ్ దగ్గర ఉంటుంది. సో మనకి నియర్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. సో గణపతి డీటెయిల్గా చూపిస్తా. సో వీళ్ళు కూడా డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేసిర్రు. సో వీళ్ళ డెకరేషన్ కూడా మీకు మంచి సినిమాటిక్స్ అయితే తీసి చూపిస్తా. ఓకే గైస్ మన వాళ్ళు చెప్తున్నందు కన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి మనకి పాత బస్తీ యూత్. సో మళ్ళీ నేను పెద్ద బ్లాగ్లన్నీ మళ్ళీ కవర్ చేస్తా. సో పెద్ద గణపతులన్నీ కూడా మెట్పల్లి ఉన్న పెద్ద గణపతులన్నీ కూడా కవర్ చేసేస్తా.
సో ప్రతి ఒక్క గణపతి అయితే సినిమాటిక్స్ అయితే యూజ్ చేయండి గైస్. మా ఫ్రెండ్ వాళ్ళదే DTY వచ్చేసి, సో వీళ్ళ దగ్గర అయితే లక్కీ డ్రా కూడా నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు 100 రూపీస్తోనైతే లక్కీ డ్రా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టీవీ, సైకిల్, సో ఇట్లా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ రెడీ ఉన్నాయి, మళ్ళీ సైకిల్, టీవీ కూడా ప్రతి ఒక్క ఐటమ్ అయితే రెడీ పెట్టేశారు. సో వీళ్ళ యూత్ సభ్యులు అందరూ. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీసు లేదంటే చావిడి అని చెప్పొచ్చు, మెట్పల్లి. సో ఎవరైనా దగ్గర ఉంటే సో విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. సో లక్కీ డ్రాలో పాల్గొంటా అంటే పాల్గొనొచ్చు. సో నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వమంటే ఇచ్చేస్తాను. స్టేట్ యూన్ ఉండండి. సో గైస్ ఇప్పుడైతే మన ఫ్రెండ్ వాళ్ళది యోధా గణేష్ మండల్కి అయితే వచ్చేసినాం మనము. సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మార్కెట్ దగ్గర ఉంటుంది. సో ఇవాళ మంచిగా స్పెషల్ పూజ కూడా చేసారు వీళ్ళైతే. సో ఇదైతే మార్కెట్ రోడ్డు, వీళ్ళైతే. సో లోపలికి వెళ్ళి వీళ్ళు కూడా డెకరేషన్ అండ్ గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ చేసారు. సో వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో గణపతి చూస్తున్నారా, ఇక్కడ మినీ గణపతి మంచిగా డెకోర్ అయితే చేసేసారు. సో వీళ్ళన్నీ మొత్తం దీపాలతోనైతే ఇవాళ అయితే మంచిగా స్పెషల్ అయితే పూజ కూడా చేసేసారు. మనం లోపలికి వెళ్ళి గణపతి కూడా చూసేద్దాం పదండి. సో గైస్ ఇప్పుడైతే మనము చంద్రసేన గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ప్రతి ఒక్క గణపతి మనకైతే సినిమాటిక్ అయితే తీసేసిన. సో ఇక్కడ కూడా డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూసేసేయండి, అన్ని సినిమాటిక్స్ అయితే పెట్టేసిన. సో దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి పౌచ్ కాజా షాప్ అని చెప్పేసి అంటారు, లేదంటే మార్కెట్ రోడ్ నుంచి మనకి ఇది మార్కెట్ రోడ్డు అండ్ ఇక్కడ పూజిత ఛానల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ట్రేట్ వచ్చేస్తే సో ఇదే గణపతి మనకు అడ్రస్. అండ్ మ్యాక్సిమం ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి బుధవారం రోజు అన్నదానం కూడా ఉందంట ఇక్కడ. సో మిస్ కాకండి. గైస్ ఇప్పుడు తీసిన గణపతులలోంచి మీకు ఏ గణపతి నచ్చింది? సో ఇప్పుడు మనం కొన్ని గణపతులు తీసినాం కదా, మీకు ఏ గణపతి నచ్చింది? సో అండ్ అందులో మీకు స్పెషల్గా ఏదనిపించింది అండ్ మీ గణపతి దగ్గర ఏమేమి స్పెషల్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి నాకు కింద కామెంట్లలో పెట్టండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ అయితే ప్రతి ఒక్కరి కామెంట్ అయితే నేను కంపల్సరీ రీడ్ చేస్తా. సో ఏదున్నా కూడా నాకు పెట్టండి, చూస్తా. అండ్ ఇంకా మెట్పల్లిలో మీ గణపతులు ఏమైనా ఉన్నాయా, మంచి డెకరేషన్ ఉన్న గణపతులు ఏమైనా ఉంటే నాకు పెట్టండి, నేను చూసుకుంటా.